ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తి విషయంలో, ఆత్మీయ కార్యాల విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో మనకు ఎప్పుడైతే ఆసక్తి ఉండదో, మనలో ఉన్నది అది అయింటే దయ్యపాత్మ ఉండాలి. దయ్యపాత్మున్నోడు అసలే చేయడు, దాస్యపాత్మున్నోడు తప్పదన్నట్టు చేస్తాడు. అంతే. సత్క్రియల యందు ఏముండాలి? ఆసక్తి ఉంటే దత్తపుత్రాత్మ, తప్పదన్నట్టుగా చేస్తే దాస్యపు ఆత్మ. అసలు నేను చేయలేదని ఎవడు చెప్పుకుంటే దయ్యపాత్మ. ఇప్పుడు మనలో ఏ ఆత్మ ఉందో మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం ఎలా వస్తున్నాం దేవుని దగ్గరకు? ఫ్యామిలీ ప్రేయర్ వచ్చి కూర్చో, నేను రానండి, నేను రాను మమ్మీ, నేను రాను డాడీ. ఈ తిరుగుబాటుదారులు కూడా ఉంటారు. వీళ్ళు మన ఇళ్లలో ఉండే ఉగ్రవాదులు.